హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2013 ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మత్సా శ్రీకాంత్ సన్నాఫ్ మత్సా సత్యనారాయణ అనే వ్యక్తి ఏ విధంగా అక్రమ కరుణీయకం పొందినాడో నేను గతంలో వివరించాను కూడా. అంతేకాకుండా అతను ఒక గ్లోబల్ ప్రచారం చేస్తుండు నా మీద. ఏమని? నా సర్టిఫికెట్లన్నీ కరెక్టే ఉన్నాయి, అతను కావాలని చికా చేస్తుండు, అతను కావాలని నన్ను ఇబ్బంది పెడతాడంటే, నిన్ను ఇబ్బంది పెట్టడం వల్ల వచ్చే నాకు ఏమి బాబు శ్రీకాంత్, నిన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నాకు వచ్చే లాభం అయితే ఏముండదు, కానీ నీ సర్టిఫికెట్లు ఎక్కడెక్కడ తప్పులు, ఏమేమి తప్పులు అని పూర్తి వివరాలు నీకు ఇస్తా, నువ్వు చదువుకో. నీ సర్టిఫికెట్లు కూడా నేను 2005 సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సర్టిఫికెట్లే తప్ప నేను తయారు చేసుకునే కాదు నాయన. నువ్వు మంచిగా అర్థం చేసుకో, ఇకనైనా మారు. నువ్వు చేసింది ప్రతిదీ తప్పే. నువ్వు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నావు. నీవు ఒక్కటి చెప్తున్నా శ్రీకాంత్, ఇక చూడు, ఇప్పుడు నీ బండారం అంతా బయటపడుతుంది. నువ్వేమని పెట్టినావు? అర్జీ పెట్టుకునేటప్పుడు, ఉద్యోగానికి అర్జీ పెట్టుకునేటప్పుడు తమరు ఏమని పెట్టుకున్నారయ్యా అంటే, మా తండ్రి గారైన సత్యనారాయణ గారికి 4 వారసులం ఉన్నామని చెప్పేసి పెట్టుకున్నావు నాయన. ఓకే, బాగానే ఉంది. ఆ 4 వారసులు ఎవరు? ఎం చరణ్ తేజ, ఎం శ్రీకాంత్, ఎం బిందు సాయి నితిన్, ఎం దీప్తి. ఆ 4 పెట్టుకున్నావు, దానికి కాదంటలే మేము. ఓకే, కానీ ఇక్కడ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్లో మత్సా చరణ్ తేజని చూపించినావు, మత్సా శ్రీకాంత్ని చూపించినావు, మత్సా బిందు సాయి నితిన్ చూపించినావు, మత్సా దీప్తిని చూపించినావు. ఓకే, నువ్వు ఎప్పుడు తీసుకున్న ఈ సర్టిఫికెట్లు 17/8/2011 నువ్వు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నావు. నువ్వు ఇక్కడ ఎప్పుడు చూపించినావు వారసులుగా? 18/5/2012 వారసులు చూపించినావు. అంటే 2011లో ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నావు, 2012లో నువ్వు అప్లై చేసుకున్నావు. ఇక్కడ కూడా ఉంది నీ అసలు కథ. ఇక్కడ మీ తండ్రి గారైన మత్సా సత్యనారాయణ 27/6/2011 తోటపల్లి గ్రామంలో హౌస్ నెంబర్ 1-30-1 తోటపల్లి గ్రామంలో చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ తీసుకున్నావు. ఓకే, వెరీ గుడ్. నో ప్రాపర్టీ సర్టిఫికేట్ తీసుకున్నావు. నువ్వు నో ప్రాపర్టీ సర్టిఫికేట్ తీసుకున్నావు కదా, ఎవరిచ్చారు నీకు అది? నీకు తోటపల్లి గ్రామంలో నో ప్రాపర్టీ సర్టిఫికేట్ ఇచ్చారు. మరి నీకు తోటపల్లి గ్రామంలో నో ప్రాపర్టీ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మీ అమ్మగారికి భరణం కింద ఇచ్చిన భూమి మీ అమ్మగారు చనిపోయినాక ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగలవంచి విలేజ్ లో ఖాతా నెంబర్ 685, సర్వే నెంబర్ 646/ఆ పట్టాదారు మత్సా శ్రీకాంత్, తండ్రి మత్సా సత్యనారాయణ, క్యాస్ట్ జనరల్ గా, జెండర్ మేలుగా, ల్యాండ్ టైప్ అగ్రికల్చర్ తీసుకున్నావు నాయనను. మరి ఈ 2 ఎకరాల భూమి నీకు ఏం వచ్చింది? నీకు నో ప్రాపర్టీ సర్టిఫికేట్ ఇచ్చిన దొంగ ఎవడు? ఇది బయటపడాలి. భద్రాచలం కేంద్రంగా, ఎంఆర్ ఆఫీసు భద్రాచలం కేంద్రంగా దొంగ సర్టిఫికెట్లకు కేంద్ర బిందువు అయింది. ఇది ఖచ్చితంగా దీన్ని నిరూపించే దమ్ము నాకు, నేను నిరూపిస్తా. ఇంకా అయిపోయలే నీ చరిత్ర. చూడు, మత్సా స్వరూపరాణి మత్సా సత్యనారాయణ. మత్సా స్వరూపరాణి ఎవరు నాయన? మీ సొంత తల్లి, నిన్ను గన్న తల్లి. మత్సా స్వరూపరాణి నిన్ను గన్న తల్లి. 1997 జూలై 19న ఉమ్మడి ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలం కొండపల్లి గ్రామంలో చనిపోయింది. నిజం కదా ఇది? నేను చెప్పే మాట కాదు ఇది. మీ మేనమామ కూడా ఎంఆర్ఓ ఆఫీసులో మా చెల్లె చనిపోయింది 1997 జూలై 19 ఆయన వారసుల సర్టిఫికెట్, మంకెన రామయ్య వారసుల సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు అది ఆర్టీఐ ద్వారా సేకరించితే వచ్చిన నిజం ఇది. నువ్వేం తీసుకున్నావు? నీ తల్లి ఎప్పుడు చచ్చిపోయింది? 1997 జూలై 19 చచ్చిపోతే నువ్వు ఒక దుర్మార్గంగా, దొంగతనంగా, నువ్వు ఉద్యోగం ఎట్లయినా ఒక పొందలేని ఒక దుర్బుద్ధితోని మత్సా స్వరూపరాణి మత్సా సత్యనారాయణ 17/7/2004 చనిపోయినట్టుగా ఎక్కడ సర్టిఫికేట్ తీసుకున్నావు? తోటపల్లి గ్రామంలో, భద్రాచలం మండలం తోటపల్లి గ్రామంలో సర్టిఫికేట్ తీసుకున్నావు. మరి నీకు సర్టిఫికేట్ ఎవడిచ్చిండు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కుకునూరు మండలం కొండపల్లి గ్రామంలో 1997 జూలై 19 తల్లి చచ్చిపోతే నీకు సర్టిఫికేట్ ఇచ్చిన దొంగ ఎవడు? ఇక్కడ 2004లో ఇదే సర్టిఫికేట్ నేను ఆడున్న విఆర్ఓ గారికి ఫోన్ చేసి అడిగితే, అడిగా. తర్వాత అక్కడున్న సర్పంచ్ని కాంటాక్ట్ అయ్యా. అసలు ఆ మత్సా కుటుంబమే మా దగ్గర లేదని చెప్తున్నప్పుడు నీకు ఈ సర్టిఫికేట్ ఆయన వచ్చింది?
దానికి సంబంధించి రికార్డు కూడా ఉంది. నువ్వేం తొందరపడకు. అయిన దాని తర్వాత మరి నీ 10th క్లాసు మెమోలో ఏమిచ్చింది ఆయన? 17/3/92 నీ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? అది కూడా ఓకే. నువ్వు చదువుకుంది ఎక్కడ? ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగలవంచ గ్రామంలో చదువుకున్నావు నువ్వు. మరి ఇంటర్మీడియట్ ఎక్కడ చేసినావు నాయన? SVA చైతన్య జూనియర్ కాలేజ్ అట. అదేదో చెరువు బజార్ ఉందో, చెరువు బజార్ ఉందో వాగు బజార్ ఉందో నాకైతే నువ్వు ఎంక్వైరీ చేసుకుంటే అసలు ఈ కాలేజే లేదు ఈడ. మరి నీకు కాలేజీ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు, అడ్మిషన్ నెంబర్ 13/18 ఉంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ చదువుకున్నావా? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం చదువుకుని రాయవా? మరి ఇక్కడ మరి అన్ని చేసినప్పుడు మరి ప్రిన్సిపల్ గారు సంతకం మోరేది నాయనేడా? ఏ డేట్ రిసీవ్ చేశారు? ఏ ప్లేస్ రిసీవ్ చేశారు? దీనికి సమాధానం చెప్పాలి శ్రీకాంత్. నువ్వు నీ యొక్క దొంగతనం బయటపడిపోయింది. నిన్ను కాపాడే నాదుడు లేడిగా. ఇక చూసుకో మరిగా. నువ్వు చేసింది తప్పుల మీద తప్పులు చేసినావు. అసలు ఈ మత్సా బిందు సాయి నితిన్, మత్సా దీప్తి అనే మత్సా సత్యవాణి పిల్లలు, మత్సా సత్యవాణి పిల్లలు, మత్సా స్వరూపరానికి పుట్టింది ఇద్దరే. మత్సా బిందు సాయి నితిన్, మత్సా దీప్తి అనే పిల్లలు. మత్సా సత్యవాణి హెచ్విగా పనిచేస్తుంది. ప్రజెంట్ గా భద్రాచలం మండలం తోటపల్లి గ్రామం, తోటపల్లి పిఎస్సిలో గౌరీదేవి పిఎస్సిలో పనిచేస్తుంది. ఆమెకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని మీ అమ్మగారికి పుట్టినట్టుగా నువ్వు చూంచావు. అది దుర్మార్గమైన విషయము. మీరు 4 పిల్లలు కాదు మీ తల్లికి. మీ తల్లికి 2 పిల్లలే. మీ చిన్నతనంలో మీ నాన్న చచ్చిపోయినప్పుడు మీ అమ్మని ఆయన పెళ్లి చేసుకుంటూ నువ్వు ఇక్కడ కూడా ఇంకో కథలు పడుతున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వేం కథలు పడుతున్నావు? మత్సా సత్యవానికి మాకు సంబంధం లేదంటున్నావు కదా. నీకు సంబంధం లేదు నాయన, కరెక్టే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 13/5/2024లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 13/5/2024లో మత్సా సత్యవాణి వైఫ్ ఆఫ్ మత్సా సత్యనారాయణ ఇచ్చాడు. ఇది చూడు నాయన, ఇది చూడు. నీకు సంబంధం లేకుండా ఎట్లుంటది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? గవర్నమెంట్ కాదా? ఆ గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన కాగితాలు చెల్లవా? నేను చెప్పే మాట కాదు ఇది. నీ సర్టిఫికెట్లన్నీ కూడా 1-3-1లోనే తోటపల్లి గ్రామ పంచాయతీ నుంచే ఉన్నాయి. ఈ మత్సా సత్యవాణి ఇంటి నెంబర్ కూడా ఇదే. నువ్వు మసిపూసి మారేడుకాయ చేద్దామంటే కుదరదు. నీది ఖచ్చితంగా ముమ్మాటికి దొంగ ఉద్యోగమే. నువ్వు కారుణ్యమకనకు నువ్వు అర్హుడు కాదు. మీ అమ్మే నిన్ను సాగాల్సింది. వీళ్ళు నువ్వు ఆమెకి బడ్డనేతన్న ఉద్దేశంతో మీరు ఒక దొంగ నాటకం ఆడి సర్టిఫికెట్లు పుట్టించి చేశారు. అంతేకాకుండా మీ యొక్క మత్సా సత్యవాణి ఒక పేర్లోనేమో మత్సా సత్యవాణి వచ్చింది, ఇంకొక చోటనేమో అనసూరి సత్యవాణి మత్సా సత్యనారాయణ భార్య ఇద్దరు. అంటే ఒక దాంట్లో మత్సా సత్యవాణి ఏంది, ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో అనసూరి సత్యవాణి ఏంది. ఇది ఎట్ట పాసిబిలిటీ? ఇదంతా ఓకేనాయనా? నువ్వు ఎప్పుడు చూపించావు వారసుల సర్టిఫికెట్లో మీ తమ్ముడిని మత్సా బిందు సాయి నితిన్ని? 27/6/2011 మీ తండ్రి చచ్చిపోయినప్పుడు నువ్వు అర్జీ పెట్టుకున్న డేట్లో కాగితంలో చూపించినావు. చూపించినాక మరి నా మీద ఏమైనా కేసు పెట్టినావు? పాలంత పోలీస్ స్టేషన్లో నా మీద ఏమైనా కేసు పెట్టావు నాయన? నువ్వు మత్సా శ్రీకాంత్ సన్నా మత్సా సత్యనారాయణ, కులం కమ్మ, 31 సంవత్సరాలు అని పెట్టినావు. మరి ఇక్కడ వారసుల సర్టిఫికెట్ నీకు మత్సా బిందు సాయి నితిన్ ఇక్కడ కమ్మే అవుతాడు కదా, కమ్మే అవుతాడు కదా, మీ తమ్ముడే కదా, కమ్మే అవుతాడు కదా. మరి అదే బిందు సాయి నితిన్ ఇక్కడ ఏమైండు? బుద్ధ ఎత్తైండు నాయన. బుద్ధ అంటే తెలంగాణ రాష్ట్రంలో కమ్మోళ్ళు అవుతారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేమో ఎస్టీలు అవుతారా? ఎట్లయిర్రు? దీనికి సమానం చెప్పు. అదే ఇంటి నెంబరు, అదే కుసుమనపల్లి, అదే రంపచోడవరం నియోజకవర్గము. చెప్పాలి నువ్వు శ్రీకాంత్. నువ్వు ఖచ్చితంగా దీనికి ఆన్సర్బుల్ పర్సనే. నువ్వు మీ తమ్ముణ్ణి నువ్వెవరు దత్తత ఇవ్వటానికి? నువ్వు దత్తత ఇచ్చినప్పుడు నీ వారసుల సర్టిఫికెట్లు ఎట్లా చూపించినావు? అధికారులను ఏ విధంగా బుడి కొట్టించినావు? నీ యొక్క మొత్తం తేట తెల్లనైతుంది. నీ యొక్క దొంగ నాటకాలంతా నువ్వు ఖచ్చితంగా దీన్ని పనిషబుల్ పర్సన్ అవుతావు. నువ్వు చట్టం నుంచి తప్పించుకోలేవు. నీ యొక్క సొమ్ము అహంకారము, డబ్బు అహంకారము, అధికార మదం ఎన్నాళ్ళు నిలబడవు శ్రీకాంత్. నువ్వు జాగ్రత్త. ఇంకా నిన్ను కాపాడే బ్రహ్మ ఎవరు కూడా కాపాడలేదు నిన్ను. ఇది మాత్రం జగమెరిగిన సత్యం అని చెప్తూనే ఉన్నా. అంతేకాకుండా
నీవు ఇక్కడ మరి గోవిందాపురంలో ఓటర్ లిస్ట్ లో పేరు ఎట్టుంది నాయన నీకు? గోవిందాపురంలో ఓటర్ లిస్ట్ లో పేరు ఎట్టుంది? అదే మరి అక్కడ భద్రాచలం మండలం తోటపల్లి గ్రామంలో ఓటర్ లిస్ట్ లో పేరు ఎట్టుంది? దీనికి అన్నిటికీ ఆన్సర్బుల్ నువ్వు శ్రీకాంత్, నువ్వు చెప్పాల్సిందే. నీ మీద నాకు వ్యక్తిగత కక్ష లేదు. నేను సమాచార హక్కు చట్టం 2005 ద్వారా నిన్ను సమాచారం అడిగినందుకు నా మీద కక్ష కట్టి నువ్వు అక్కడున్న డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జేవై శిరీష తప్పుడు సమాచారం ఇచ్చి డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జేవై శిరీష ద్వారా నువ్వు కలెక్టర్ అనుదీప్కి ఈయన ట్రబుల్ మేకరు అని చెప్పేసి నా మీద ఒక దుర్మార్గమైన దుష్టపన్నాగాలు పన్ని మీ అంతా చౌదరి కమ్యూనిటీ అంతా కలిసి నా మీద దుష్టపన్నాగం పన్ని మీరు నన్ను ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయించారు. అది కోర్టులో ఉంది. కోర్టులో చూసుకుంటా నేను దాని సంగతి ఎంత చూసుకుంటా అక్కడే చూసుకుంటా. కోర్టు జ్యుడిషియరీ అంటే నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా నేను దాన్ని వెలుగెత్తి చారుతా. మీ యొక్క బతుకు మొత్తం బట్ట బయలు చేస్తా. మీ యొక్క చరిత్ర అంతా ఊకునే ప్రసక్తి లేదు.